వెల్కమ్ టు T9 న్యూస్. నేను మీ సునీత. ఈ రోజు మనం లంకాసాగర్ రైస్ మిల్ లో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు రైస్ మిల్ అధికారి ఉన్నారు. వారితో కొన్ని మాటలు చర్చించుకుందాం. సార్ నమస్తే సార్. ఇక్కడ ఏ విధంగా మీరు రైతుల నుంచి వడ్లని సేకరిస్తున్నారు? రేటు ఎంతకి గిట్టుబాటు ధరకి ఏ విధంగా ఇస్తున్నారు? గిట్టుబాటు ధర ఇది గవర్నమెంట్ ఐకేపీ నుంచి కానీ సొసైటీ నుంచి కానీ వస్తుంటాయండి. ధాన్యం వచ్చేయని ఎక్కువగా దొడ్డి ధాన్యం వస్తుంది. కామన్ వెరైటీ వచ్చేయండి. ఇప్పుడు అన్ని 2369 రూపాయలు అండి పర్ క్వింటాల్ గవర్నమెంట్ ఇచ్చేది. గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు వస్తాయి. మనం కస్టమర్ మిల్లింగ్ చేసి వాళ్ళకి మనం బియ్యం అప్పు చెప్పాలి. సార్, ఇప్పుడు రైతులు చెప్తున్న మాటలు ఏంటంటే మాకు గిట్టుబాటు ధర అనేది రావట్లేదు, దళారులే వాళ్ళ సొంతంగా వాళ్ళు లాభాల కోసం అమ్ముకుంటున్నారే తప్ప మా యొక్క రైతులను మా ఆవేదనను గుర్తించట్లేదు అని అంటున్నారు. దానికి మీరు ఏ విధంగా సమాధానం ఇస్తారు? అంటే దళారులు అంటే మనం దళారులు కాదు, మనం ఓన్లీ రైస్ మిల్లర్స్. దళారులకు మరి వాళ్ళు అమ్ముకున్నది వాళ్ళు ఏ విధంగా అమ్ముతున్నారో మనకు తెలియదు. కానీ మన దగ్గర మాత్రం 100% గవర్నమెంట్ నుంచి వచ్చేది కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా 2369 వాళ్ళకి అమౌంట్ పడిపోతుందండి. ఓకే సార్, ఇప్పుడు మీరు పంటని నాణ్యత ఎలా ఉంది, ఆ యొక్క వడ్లని ఎట్లా మీరు చెక్ చేస్తారు? ఇప్పుడు వచ్చే రెండో క్రాపు గవర్నమెంట్ విధానం ఒక విధంగా ఉంది, రైతు పండించేది ఒక విధానం ఉంది. గవర్నమెంట్ ఏమంటుందంటే 10 పైసల నూకలతోనే బియ్యం ఉంటుంది. ఇప్పుడు రైతుల దగ్గర నుంచి వచ్చే ధాన్యం కనీసం 40 to 45 పైసల నూకలతో వస్తుంది. అయితే తాలు కూడా ఉంటుంది. కానీ ఇక ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన ప్రకారం మనం చేయాలి కాబట్టి ఆ రకంగా మనం ధాన్యం తీసుకోవడం అవుతుంది. ఓకే సార్, నష్టపోయిన సందర్భాలు ఉన్నాయా? నష్టపోయిన సందర్భం అంటే మాది కొత్తగా కట్టుకున్నాము. ఫస్ట్ క్రాప్ లో కొద్దిగా పర్వాలేదు, కానీ రెండో క్రాప్ లోనే నష్టపోయాం. ఎందుకంటే బాయిల్డ్ తీసుకుంటామని చెప్పని సెకండ్ క్రాప్ బాయిల్డ్ బియ్యం తీసుకుంటామని చెప్పని చివరిలో టార్గెట్ అయిపోయిందని చెప్పానంటే ఆ బాయిల్డ్ బియ్యాన్ని మేము కాకినాడ పోర్టుకి తక్కువ రేటు అమ్ముకొని ఎక్కువ రేటు పెట్టి బియ్యం కొని మళ్ళీ గవర్నమెంట్ కి మా బాధ్యత ప్రకారం వేయాలి కాబట్టి వేసాము. అది జేసీ గారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అప్పుడు మరి వారు కూడా ట్రై చేశానని చెప్పి అన్నారు. కానీ మరి అవకాశం లేదు, మరి మీరు బయట వేసుకొని మళ్ళీ గవర్నమెంట్ బియ్యం పెట్టమంటే అదే ప్రకారంగా బియ్యం పెట్టాము. ముందు మెయిన్ ఏంటంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్రాప్ వచ్చింది. ఫస్ట్ క్రాప్ లో మాకు 325 లారీలు బియ్యం ఇస్తే 50-60 లారీలు కూడా తీసుకోలేదు, ప్లేస్ లేదు. ఇప్పుడు మళ్ళీ పాలసీ మార్చి 10% పెట్టమంటున్నారు. అయితే అందరికి ఇలాగనే నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇందాక చెప్పిన దాంట్లో కూడా ఇదే అర్థం వస్తుంది. ఏదైనా బియ్యం తొందరగా తీసుకుంటే తొందరగా బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు ఈ సరుకు మా తేడా వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళ ఎన్ని రూల్స్ ప్రకారం బియ్యం తీసుకుంటారు కాబట్టి మాకు అనేది చాలా నష్టం ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. సార్, ఇప్పుడు రోజుకొచ్చి మీరు ఎంత రైతుల నుంచి సేకరిస్తున్నారు? రోజుకు వచ్చి సుమారుగా 25 నుంచి 27 లారీలు ధాన్యం, 30 టన్నులు, సుమారు 30-35 టన్నుల లారీలు ధాన్యం దిగుమతి చేస్తున్నాము. ఒక 25 ట్రాక్టర్లు కూడా ఇప్పుడు అదొరికిలాగా 100-150 బస్తాలు కాదండి, 18 టన్నులు 16 టన్నులు కూడా వేసుకొస్తున్నారు. ఇవి రెండు కూడా సుమారుగా 27, ఒక 20-45 దాకా దింపుతున్నాం రోజు. ఓకే సార్, ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చూసాము చాలా నిల్వ లారీలు, ట్రాక్టర్స్ ఇలాంటివి మేము చూసాము. ఇంత నిల్వ అనేది స్టాక్ అనేది ఉంటుంది, మీకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించట్లేదంటారా? కొంచెం కాదండి, చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఎవరు లోపలికి వెళ్ళాలన్నా, ఎవరు మంచిగా ఉండాలన్నా ఒక రైతు ఉంటేనే ఏ వ్యాపారస్తుడు కానీ ఎవరైనా ఏ మనిషి అయినా ఒక డెవలప్మెంట్ రావాలంటే అది. కానీ వాళ్ళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ కారణం ఏంటంటే మేము ముందే చెప్తున్నాం, రోజుకి ఒక సెంటర్ నుంచి ఒక 2 లారీలు, ఒక సెంటర్ నుంచి అంటే అందరికీ సమాన న్యాయం జరిగింది, సమానం ఉంటుందని చెబుతుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, మా దగ్గరికి ఎక్కువగా పంపిస్తున్నారు. సార్ వచ్చేపాటికి అన్ని మిల్లులు కనపడుతున్నాయి, కానీ ఈ సెకండ్ క్రాప్ దాడ వచ్చేపాటికి కొన్ని మిల్లులకి చేస్తున్నారు, కొన్ని మిల్లులే తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఒకటే చోట ఇన్ని బళ్ళు ఉంటున్నాయి. ఇది లారీ వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది, రైతులకి కూడా ఇబ్బంది. మేము చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మేము రైతు బాధను చూసి సరే వాళ్ళ దగ్గర ఉంటే తడిసిపోతే ఏమో బస్సుల్లోకి వచ్చి లారీలో వస్తే సరే ఏమైనా ఇస్తే లారీ వాడికి అన్నా 1000-1500 డ్యామేజ్ చేస్తారు,
మీద మొత్తం నష్టపోరు కదా అని చెప్పని మేము కూడా సౌహృదయంతో ఆగాల్సి వస్తుంది. ఎందుకంటే రైతు బాధ తెలుసుకొని. థ్యాంక్ యూ సార్.